హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సంక్రాంతి గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ అయిపోయింది, జిమ్ ఓపెన్ చేసేసారు. మనం చెస్ట్ ఎక్సర్సైజ్ మొదలు పెట్టేద్దాం. చెస్ట్ ఎక్సర్సైజ్ వేరియేషన్స్ అన్ని క్లియర్గా వాయిస్ మెసేజ్ ఇచ్చి చెప్పడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్లు ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తూ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తూ సేమ్ టైం ఏంటంటే నేను వీడియో పెట్టాను కదా, సెట్కి గ్యాప్ లేకుండా చేసేకండి. ప్రతి సెట్కి నేను గ్యాప్ తీసుకున్నాను. అదేంటంటే అది మనం చూపించలేం కాబట్టి వీడియోలో డైరెక్ట్గా ఎడిట్ చేసుకొని అన్నీ పెట్టడం జరిగింది. మీరు మాత్రం ప్రాక్టీస్ చేస్తే ప్రతి షర్ట్కి గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే మనం ఏజ్ క్యాలిక్యులేట్ చేసే ఏదైనా మనం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయొద్దు, నడండి, ఫ్యాట్ కరగ తీసేద్దాం. ఈరోజు మిడిల్ చెస్ట్ ఎక్సర్సైజ్, దీన్నే ఫ్యాట్ బెంచ్ అంటారు. దీన్ని ఏంటంటే సమాంతరంగా బెంచ్ పెట్టుకొని స్లోగా చెస్ట్ మధ్యలోకి అలా రాడ్డుని దించుతూ స్లోగా. దీనికి ఏంటంటే వెయిట్ కన్నా పొజిషన్ ఎలా ఉన్నది అనేది చూసుకోవాలన్నమాట. మనం లైట్ వెయిట్ చేస్తాం, ఎందుకంటే మనకి రీకంపోజిషన్ చేస్తున్నాం కాబట్టి ఫ్యాట్ బర్న్ అయ్యి మజిల్కి గ్రోత్ అవ్వాలి కాబట్టి మనం ఇలా చేస్తున్నాం అన్నమాట. స్లోగా పొజిషన్ ఎలా దిగుతుందో ఏదో చూసుకొని ఇబ్బంది లేకుండా. ఇది మిడిల్ చెస్ట్ అన్నమాట. ఇది ఎక్కువ భాగం చెస్ట్ పంప్ అవడానికి, ఇదే ఎక్కువ భాగం చెస్ట్ లుక్ కూడా వస్తుందన్నమాట. స్లోగా చేయాలి దీన్ని మనం జాగ్రత్త. అప్పర్ చెస్ట్, దీన్ని ఏంటంటే మనం బెంచ్ని 30 నుంచి 35 లేదా 30 నుంచి 45 డిగ్రీల కోణంలో పెట్టి దీన్ని ఎక్సర్సైజ్ చేస్తామన్నమాట. ఇక ఈ ఎక్సర్సైజ్లు ఏంటంటే మనకి వెయిట్ కన్నా దించే పొజిషన్ ముఖ్యం. అప్పర్ చెస్ట్, ఇది మెడ వెనక భాగం నుంచి నరాలు ఉంటాయన్నమాట. ఇది అప్పర్ చెస్ట్ ఎక్సర్సైజ్, స్లోగా చేస్తుండాలి. ఈ బెంచ్ కూడా మనం పొజిషన్ కరెక్ట్గా పెట్టుకోవాలి, లేదంటే వెన్నుముక్క దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఏజ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తూ వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తూ జాగ్రత్తగా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. 30 నుంచి 45 డిగ్రీల మధ్యలో మనకి కంఫర్టబుల్గా ఉండే జోన్లో చేస్తూ దీన్ని ఎక్సర్సైజ్ చేసి జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయాలి. లోయర్ ఎక్సర్సైజ్, డిక్లైన్ ఎక్సర్సైజ్ కూడా అంటారు. ఏంటంటే తల కిందకి పెట్టి ఎక్సర్సైజ్ చేస్తామన్నమాట. ఇది ఏంటంటే ఛాతి కింద భాగం పదునైన కటింగ్ రావడానికి ఇది వాడతామన్నమాట. దీనిలో కూడా లైట్ వెయిట్ మరియు పొజిషన్ జాగ్రత్తగా చేస్తుండాలి. ఇది కూడా కొంచెం తల కిందకు ఉండడం వల్ల స్లోగా చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తుండాలన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే బరువు మీద దృష్టి కన్నా దించే పొజిషన్ మీద దృష్టి పెట్టడం మంచిది ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఈ ఎక్సర్సైజులన్నీ ఏంటంటే బద్దకించకూడదు అన్నమాట. మనం ఈ ప్రతి ఎక్సర్సైజ్లో కూడా చెస్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ కంపల్సరీ చేయాలి. చేయడం వల్ల ఏంటంటే మన చెస్ట్ గ్రోత్ బాగుంటుంది, షేప్ బాగుంటుంది, మన చెస్ట్లో ఉండే ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది అన్నమాట.